గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నిరుపేదలకు కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం అంకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక నాయకులు లబ్ధిదారులు కలిసి భూమి పూజ చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో నూతనంగా నిర్మించబోయే ఇళ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోశారు ఎమ్మెల్యే విజయరమణారావు. చెప్పి ఒక్కరు చెప్తావు అన్ని చెప్పాలి పనులు చేతులు అడ్డం పెట్టకూరి దాదాపు ఈ గ్రామంలో 119 ఇండ్లను మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇప్పటి వరకు 7 ఇండ్లకు ముగ్గులు వేయడం జరిగింది. దాంతోపాటు మరి ఇదే గ్రామంలో అందరికీ రేషన్ కార్డులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద దాదాపు ఈ గ్రామంలో 17 మందికి మరి 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000, మొదటి విడతగా 6,000 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. త్వరలో రాబోయే ఒక 15 రోజులలోనే మరి మిగతా ఇండ్లను గ్రామాలలో ఐడెంటిఫై చేసి మన నియోజకవర్గానికి 3,500 ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇస్తామని చెప్పినరో మరి దానిలో భాగంగా ఇవాళ అన్ని గ్రామాలలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషన్ బట్టి, ఆ విలేజ్లో ఉన్నటువంటి ఓటర్స్ని బట్టి విలేజ్కు 10, 15, 5, 20, 25 మరి ఇట్లా ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కొంచెం ప్రజలు కూడా దయచేసి ప్రతిపక్షాల మాటలు పట్టుకోను, లేదా ఊళ్ళో ఉన్న ఒక్కరు ఇద్దరు ఉంటారు అక్కడక్కడ. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ప్రభుత్వం మీద బురద చల్లాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప మరి అలా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది, గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది అన్నటువంటి విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక 15 నెలల్లో అమలు చేసినటువంటి ప్రభుత్వం నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేనైతే ఇంకా ఇవాళ ఇవాళ ఇన్ని స్కీములు ఇచ్చినా ఒక్క నయా పైసా కూడా పేదల మీద భారం వేయలే. ఏ పేదవాని మీద కూడా ప్రభుత్వం భారం వేయలేదు. వేయకుండానే ఇన్ని కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రుద్రరాపు రామచంద్రం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారుల మహాప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు డప్పు ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేశాకనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంఆర్పిఎస్ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎంఆర్పిఎస్ నేతలు. లక్ష్మణ్
తెలియాలి కదా ప్రభుత్వానికి ఎట్లతో రా సర్పంచ్ ఎప్పుడు ఎలక్షన్లకు ఎట్లతో రా సంగతి వర్గీకరణ చేయకపోతే రాష్ట్రంలో బతుకుంటుందని అమరుడ రవిమదిగా సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఏమని ఎస్సీల వర్గీకరణ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో చేసుకోవాలని. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు సభలో అసెంబ్లీలో ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి నేను స్వాగతిస్తున్నా. మరి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో నేనే అమలు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మరి ఆయన నాలుక తాటిమట్ట మాకు అర్థమవుతలేదు. ఎందుకు అనంటే పోయినసారి బీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలు ఎస్సీల వర్గీకరణ అయిన తర్వాతనే చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మరి వర్గీకరణ చేయకుండా మరి ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అట్లా మా మాదిగ జాతి బాగా నష్టపోయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ అయినాకనే గ్రూప్ 1, 2, 3 అయినాకనే మరి వర్గీకరణ అయిన తర్వాతనే మరి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ జాప్యం చేసేది ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన పతనం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామో అమలు చెయ్యి, లేకపోతే రాజీనామా చేయమని మేము మాదిగలం డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిలకు న్యాయం చేస్తామని చెప్పి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పి నిండు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండి ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను భర్తీ చేస్తూ వర్గీకరణను అమలు చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు వర్గీకరణ అయిన తర్వాతనే ఈ ఉద్యోగ భర్తీలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఒక మాదిగ కాదు మాదిగ ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా మరి ఆలోచిస్తూ మరి 53 కులాలకు మరి న్యాయం జరిగే విధంగా వారు అల్పెరగని పోరాటం 30 సంవత్సరాలుగా మరి ఏ పార్టీకి తలవంగని మరి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తుంటే మరి అధికారం ఉన్నటువంటి మరి నాయకులు మరి దళితులను వాడుకొని ఎక్కడ గొంగడు అక్కడేసినట్టే చేస్తున్నారు. మరి ఖబర్దార్ బిడ్డ, మాకు న్యాయం చేయకపోతే ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా మరి తప్పకుండా పతనం తప్పదు. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నిటిని కూడా రిజల్ట్ ఇచ్చి మళ్ళీ మాకు మాదిగ జాతికి అవమానం చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నది. దీన్ని తప్పకుండా ఎదుర్కొంటాం. ఇవాటి నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మండల్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఈరోజు డప్పుల ప్రదర్శన నిరాహార దీక్ష చేయడం ఎంఆర్పిఎస్ దీక్షలు ప్రారంభం చేయడం జరుగుతుంది. కృష్ణన్న ఆదేశాల మేరకు మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం వర్గీకరణ ఆపడం వల్ల ఈ దీక్షలు చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఊర పోషమ్మ దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ పైకప్పు స్లాబ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు ఓదెల గ్రామస్తులు, నాయకులు. త్వరలోనే ఊరపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకున్నట్లు నాయకులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల నేతలు తెలిపారు.
ఓదెల గ్రామ ప్రజల ఆశీస్సులతో మన పెద్దపల్లి జిల్లా మన ఎమ్మెల్యే ఓదెల మండల ముద్దుబిడ్డ విజయరమణారావు గారి సహాయ సహకారాలతో మరియు విరాళాల దాతల సహాయంతో ఓదెల గ్రామ ప్రజలతో మాకిచ్చిన విరాళ దాతలు మరియు కొంతమంది పెద్ద మనుషులు యూత్ అందరం కలిసి ఈ యొక్క నిర్మాణంలో పాల్గొన్నాము. ఈ యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో ఈ అద్భుతానికి ఓదెల గ్రామ ప్రజలు చిన్న పెద్ద తల్లి అక్క చెల్లె అందరూ సకుటుంబంగా ఉగాది రోజు వచ్చి మంచిగా కొబ్బరికాయలు కొట్టుకొని బోనాలు చేసుకోగలరని కోరుచున్నాము. మరియు ఈ యొక్క పోచమ్మ తల్లి నిర్మాణం కొరకు మన విజయరమణారావు గారు మన విజయన్న గారు ఈ కంపౌండ్కు సంబంధించిన విషయంలో అది ఎన్ని పైసలైనా నేను పెడతా తమ్మే అని చెప్పి ఓదెల గ్రామ ప్రజలకు మాట ఇచ్చినాడు. ప్లస్ ఈ సీసీ రోడ్డు కానీ ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంకే కొన్ని సహకారాలకు ప్రతి దానికి మన విజయన్న ముందుండి నడిపిస్తున్నాడు. కావున దానితో అట్టుగా మన పెద్ద మనుషులు కూడా ఉన్నారు. దయచేసి పేర్లు వద్దన్న ఆలోచనతో ఉన్నాం. పేరున అందరికీ చిన్న పెద్ద కుల సంఘాల అధ్యక్షులకు కుల సంఘాల వైస్ ప్రెసిడెంట్లకు ప్రతి ఒక్కరికి కుల సంఘాల అధ్యక్షులకు కుల సంఘాల వైస్ ప్రెసిడెంట్లకు కులం ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.